గైస్ వెల్కమ్ టు కీరు రిషి ఛానల్. ఈరోజు మేము మ్యాగీ చేస్తున్నాం అనమాట. అంటే మేము రైస్ చేసుకున్నాము, రైస్ సరిపోలేదు, మా చుట్టాలు వచ్చారు, అందుకని సరిపోలేదు అనమాట. నేను మ్యాగీ చేస్తున్నాను ఇప్పుడు. మ్యాగీలో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం హీట్ అయితే ఆనియన్స్ వేసుకున్నాము. చూసారా, కొంచెం వేగాలన్నమాట. అవి మరీ వేగొద్దు, కొంచెం వేగాల, బాగుంటుంది మ్యాగీ. మా పిల్లలకు కావాలి అంటే చేస్తున్నాను అనమాట. మా చెల్లికి కావాలంట. చాలా మంది వచ్చారు మా ఇంటికి. ఏంటి పాపిలా కలిపెడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదు, ఇట్లా అంటే కొంచెం ఎక్కువ మాడకుండా అక్కడక్కడ వాసన రాకుండా ఉంటుంది. సో అందుకనే ఇలా మిక్స్ చేస్తున్నాను. ఈరోజు మేము ఎలా ఉంటాము అనేది అంతా మీకు షూట్ చేస్తాను. ఒక డే బ్లాగ్ అనమాట. అంటే నేను మార్నింగ్ తీయడానికి నాకు కుదరలేదు, సో అందుకని ఇప్పుడు చేసిన ఆఫ్టర్నూన్ నుంచి. మా చెల్లి పచ్చి మ్యాగీ తింటుంది. చూడండి, మా చెల్లి పచ్చి మ్యాగీ తింటుంది అనమాట. అంత ఆకలిగా ఉంది మా పాపకి. సో అందుకని కొంచెం సాల్ట్ వేసుకున్నాము. అంటే మనకి చిటికెడు అనమాట. అంటే మ్యాగీ పొడిలో ఉంటుంది కదా, సో మనకి సాల్ట్ అంత అవసరం లేదు. కొంచెం ఫ్రై అయితే చూడండి, నేను టమాటో వేసేసాను. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట. టేస్ట్కి సరిపడే వేసుకోవచ్చు, కానీ బెల్లం ఉంటుంది టమాటో కూడా వేసుకుంటే. ఎక్కువ టమాటోని కోసారు వీళ్ళు, బాగుంటుంది, రెడ్గా వస్తుంది అనమాట. కొంచెం పెద్ద మంట పెట్టుకున్నాం. కొంచెం ఇదంతా బాగా ఉడికిందంటే, అంటే కొంచెం ఈ టమాటో మగ్గాలన్నమాట. మగ్గితే బాగుంటుంది. కాసేపు అలానే వదిలేస్తాను. అంతలోపు నేను పౌడర్స్ అన్నీ చించి పెట్టుకుంటాను అనమాట. నేను సీరియస్ తెచ్చుకుంటాను, చూస్తామనండి. అంతలోపున చూసారా ఫ్రెండ్స్, చాలా మగ్గిపోయాయి అనమాట. ఎంత మగ్గితే మనకు అంత టేస్ట్ వస్తుంది. కొంచెం మనం పసుపు వేసుకుందాం, చిటికెడు అనమాట. అంటే మనకి ఆల్రెడీ ఎల్లోగానే ఉంటుంది కదా మ్యాగీ, కొంచెం స్మెల్ కోసం అనమాట. నేను అన్నీ తప్పనిసరిగా వేస్తాను, నాకు చాలా ఇష్టం. వేస్తే టేస్ట్గా రావాలంటే చాలా ఇష్టం. ఇంకా కొంచెం మగ్గాలి. దాంట్లో వాటర్ తెచ్చుకుంటాను, చూస్తూ ఉండండి. చూసారా, నాకు ఈ స్మెల్ వస్తుంది, మీకు తెలియదేమో. ఒకసారి చేస్తే మీకు తెలుస్తుంది. చాలా బాగుంటుంది అనమాట ఎంత మగ్గితే అందులో. చూసారు కదా ఎలా వచ్చేసిందో, మొత్తం మెత్తగా అయిపోవాలి. ఆయిల్ ఎంత వేసుకుంటే మనకి అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఆయిల్ అంతా బాగా వస్తుంది కదా ఇక్కడ. నెక్స్ట్ మనం అన్నీ కావాల్సిన మసాలా పౌడర్స్ అన్నీ వేసుకున్నాం. నెక్స్ట్ కారం వేసుకున్నాం. కొంచెం మగ్గాలి, కొంచెం కారం వేసుకుంటే. అంటే మేము ఎక్కువ స్పైసీ తింటామన్నమాట. మా చిన్న చెల్లి ఒక్కటి తినదు. చూసారా, మాకు ఈ స్పూన్ ఉంటుంది అన్నమాట. ఈ స్పూన్ ఉంటుంది, సో మేము కొంచెం వేసుకుంటాం. అంటే మసాలా వేసుకున్నాం కదా, కొంచెం స్పైసీ వస్తుంది అందుకనేసి. మసాలా వేసుకుంటే మనకి కొంచెం ఫ్రై అవ్వడం తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను చికెన్ మసాలా వేసుకుంటున్నాను. అది కూడా కొంచెం మనకి ఎంత కావాలంటే అది కొంచెం వేసాను. నెక్స్ట్ వచ్చేసి సూపర్ గరం మసాలా. అంటే మనకి ఏదైనా వేసుకోవచ్చు గరం మసాలా. కొంచెం కూడా అంటే నేను ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అనమాట. ఈ మూడు కలిపేసుకున్నాము.
చూసారా పొడి వేయగానే మనకి కలర్ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ మ్యాగీ మసాలా వేసుకుంటాం. నేను 3 వేసుకుంటున్నాను కాబట్టి నేను 2 కట్ చేశాను, మర్చిపోయి కట్ చేస్తాను. ఇప్పుడు ఇంకోటి కట్ చేశాను, సో వేసుకున్నాను. చూసారా మనకి మసాలా వేయగానే ఏదైనా అయిపోయింది. మనకు అలా వేసుకోవచ్చు. కొంచెం స్మెల్ అంతా పోతే బాగుంటుంది. చూడండి ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాము. ఒక గ్లాస్ పోసుకున్నాము. ఇప్పుడు నేను ఒక గ్లాస్ తెచ్చుకోలేక మళ్ళీ నేను ఈ చోటని పోసేస్తున్నాను. చూసారా మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. వాటర్ తక్కువ అయితే వాటర్ తక్కువ వేసుకోవచ్చు. మా చెల్లె వాళ్ళు ఎక్కువ వాటర్ తాగాలంటారు. వాటర్ ఉండాలి, మ్యాగీ వాటర్ ఉండాలంటారు. సో నేను వాటర్ మా చెల్లి అక్కడక్కడ కామెడీ చేస్తుంది, ఏమనుకోవద్దు ప్లీజ్. డోంట్ కామెంట్స్ బ్యాడ్గా పెట్టద్దండి. కొంచెం నేను టేస్ట్ చూస్తాను. కొంచెం సాల్ట్ తక్కువైంది, సాల్ట్ వేస్తాను. ఇవి కొంచెం వాటర్ కొంచెం మరగాలన్నమాట. సరే గాయ్స్, ఈరోజు ఇలా ఉడికితే మనము మ్యాగీ వేసేసుకోవాలి. చూడండి నేను ఇట్లా మ్యాగీలు తీసుకున్నాను, నాకు చాలా ఇష్టము ఇవి. 1 2 3 వేసుకున్నాం అనమాట. మనం ఇది మిక్స్ చేయకూడదు ఉడకని, ఓకేనా? ఇట్లా పెట్టేస్తే మూత పెట్టారనమాట, కొంచెం క్లోజ్ చేస్తే బాగా మగ్గుతాయి. చూసారా ఇప్పుడు కొంచెం మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్ పెట్టేద్దాము. ఒక 5 మినిట్స్లో మనకి బాగా వచ్చేస్తుంది మ్యాగీ. సో కొంచెం మరీ సిమ్ కాకుండా కొంచెం అంటుంది. మనం ప్లేట్ తీస్తాము, కొంచెం పొగలు వచ్చి తట్టుంది కదా, తీస్తే మనకి ఇలా ఉంటుంది అనమాట. చూడండి ఆయిల్ అంతా పైకి వస్తూ ఉంటుంది. మీరు ఇట్లా వదిలేసుకోవచ్చు పిల్లలకి. మేము కొంచెం ఎక్కువ చిక్కగా చేసుకొని తింటాం అనమాట. నాకు చాలా ఇష్టము. మనం కొంచెం టేస్ట్ చూద్దాం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. టేస్ట్ సూపర్ ఉంది. కొంచెం ఇంకా చిక్కగా అయితే బాగుంటుంది. క్లోజ్ చేస్తాము.